ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు కాదా. ఎందుకంటే చాలా మంది నేటి ప్రపంచంలో మన దేశంలో కూడా చాలా మంది ప్రియులరా కొంతమంది బోధకులు పండితులు మెల్కీసెదెకు యేసుక్రీస్తు కాదు అని బోధిస్తున్నారు. అయితే మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు కాదు, మెల్కీసెదెకు కేవలం ఒక దేవదూత మాత్రమే అని చెప్పడానికి బైబిల్ గ్రంథం నుండి కొన్ని వాక్యాలను వాళ్ళు ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు. ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని మెల్కీసెదెకు యేసుక్రీస్తు కాదు అని, దేవదూత మాత్రమే అని ఏ వాక్యాన్ని బట్టి వారు కనపరం చేసుకున్నారు అని ఆలోచించగలిగినప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ప్రియులారా మనము చదవగలిగినప్పుడు అందులో నుండి ప్రియులారా చివరి భాగము నుండి దయచేసి చదవండి. అతడు తండ్రి లేని వాడును తల్లి లేని వాడును వంశవల్లి లేని వాడును. ప్రియమైనటువంటి దేవుడు అన్నారా, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళు మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు కాదు అని వాదిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా వాదిస్తున్నారంటే, ఈ మెల్కీసెదెకు అనబడినటువంటి వ్యక్తి తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశవల్లి లేనివాడు అని బైబిల్లో ఉంది కనుక ఈయన దేవదూతలలో ఒక దేవదూత అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరియ గర్భాన పుట్టాడు గనుక యేసుక్రీస్తు వారికి తల్లి ఉంది. యోసేపు కుమారుడుగా యేసుక్రీస్తు వారు పిలువబడ్డాడు గనక తండ్రి ఉన్నవాడుగా యేసుక్రీస్తు వారు బైబిల్లో కనబడతాడు. యేసుక్రీస్తు వారు యూద గోత్రములో పుట్టాడు గనుక యేసుక్రీస్తు వారికి వంశవల్లి ఉంది గనుక మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు కాదు అని ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు, కన్ఫర్మ్ చేసుకున్నారు. నిజమే కదా, ఈ మాటలు వింటున్నప్పుడు మీకు కూడాను ఆ విధంగా అనిపిస్తుంది కదా. యేసు ప్రభు వారికి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు వారికి వంశవల్లి ఉంది కదా, మరి మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు ఎలాగవుతాడు అనే సందేహము, ఒక డౌట్ మనకు కూడాను రాక తప్పదు ప్రియులారా. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రియులారా, మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు కాదు. మరి మెల్కీసెదెకు ఎవరు అని వాదిస్తారంటే, మెల్కీసెదెకు ఒక దేవదూత మాత్రమే. ఎందుకు అంటే దేవదూతలకు తల్లి ఉండదు, తండ్రి ఉండడు, దేవదూతలకు వంశవల్లి ఉండదు గనుక దేవదూత మాత్రమే తప్ప యేసుక్రీస్తు వారు కాదు అని చాలా మంది ప్రియులారా వాదిస్తున్నారు. ఎందుకంటే దేవదూతలకు తల్లి లేదు, దేవదూతలకు తండ్రి లేడు, దేవదూతలకు ఎటువంటి వంశవల్లి లేదు గనుక మరి దేవదూతలు ఒక దేవదూత మాత్రమే ఈ మెల్కీసెదెకు అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, పుస్తకాలు రాస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశవల్లి లేనివాడు అనేసరికి మనవలకి ఏమర్థమైందంటే దేవదూత అని అర్థమైంది. అంత దూరం ఎందుకు వెళ్ళిపోయారు అంటే బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడమే. బైబిల్ వాళ్ళకి అర్థం కాక అపార్థం చేసుకున్నారు కనుకనే మెల్కీసెదెకును ప్రియులారా దేవదూత అంటున్నారు. తండ్రి లేని మాత్రాన, తండ్రి లేని మాత్రాన, వంశవల్లి లేని మాత్రాన దేవదూత అని మనం ఎలా కన్ఫర్మ్ చేయగలం? ఒకవేళ వారు అన్నట్లుగా దేవదూత అనుకుంటే ప్రియులారా, తల్లి లేనివారు, తండ్రి లేనివారు, వంశవల్లి లేనివారు బైబిల్లో ఎవరు లేరా? వారు అనుకున్నట్లుగా దేవదూత మాత్రమేనా? ప్రియులారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు మనందరికీ తెలుసు, మొదటి మానవుడు ఆదాము, తన భార్య హవ్వ,
వీళ్ళిరువురు మొదటి ఆది మానవులు, ఆది దంపతులు. మన ఒక ఆది తల్లి ఆది తండ్రి ఎవరు అంటే ఆదము వలె. మరి ఆదముకు తల్లి ఉందా? ఆదముకు తండ్రి ఉన్నాడా? హవ్వకు తల్లి ఉందా? హవ్వకు ప్రియులారా తండ్రి ఉన్నాడా? ఆదము వలకు వంశవలి ఉందా? మరి దేవదూత వరకు వెళ్ళిపోతే మరి ఆదమ వలకు కూడాను వంశవలి లేదు కదా. బిగినింగ్ స్టార్టింగ్ లో ఆదమ వలకు తల్లి లేరు కదా, తండ్రి లేరు కదా. కేవలం దేవదూతలకి మాత్రమే తల్లిదండ్రులు లేరు అనుకుంటున్నారా? ఆదమ వలను కూడాను మనలాంటి భౌతికమైనటువంటి తల్లిదండ్రులు లేరు. గనుక ప్రియులారా, మరి ఈ మెల్కీసెదెకు ఎవరు? ఈ మెల్కీసెదెకు ఎవరు? యేసుక్రీస్తు వారా లేదా దేవదూత అని ఆలోచించగలిగినప్పుడు దేవదూత కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే అనడానికి పిల్లరా బైబిల్ గ్రంథములో నుండి కొన్ని ఆణిముత్యములంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 24వ వచనం చదవండి ప్రియులారా. 24వ వచనం. ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇది ఎవరి గురించి వ్రాయబడిన మాట? ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే సొలొమోను గారు కాదు, సొలొమోను గారు కాదండి. ఆయన పుస్తకము రాసిన మాత్రాన, గ్రంథము రాసిన మాత్రాన ఇది సొలొమోను చెప్తున్నాడు అనుకోకండి. ఇది సాక్షాత్తుగా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు. ప్రవాహ జలములు లేనప్పుడు, నీటి ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ప్రవాహ జలములు పుట్టినప్పుడు, నీటి ఊటలు లేనప్పుడు అంటే మనకేమర్థమవుతుంది? జగత్తు పునాది వెయ్యబడక మునుపు భూమి గాని, ఆకాశం గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, ప్రవాహములు గాని, నీటి ఊటలు గాని, కొండలు గాని, మెట్టలు గాని, చెట్టులు గాని, పుట్టలు గాని ఏమి కూడాను లేనప్పుడే నేను పుట్టి తిని అని యేసుక్రీస్తు వారు అన్నాడు అంటే ప్రియులారా, అప్పటికి యేసుక్రీస్తు వారికి భౌతికమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? అప్పటికి యేసుక్రీస్తు వారు మరియకి పుట్టి ఉన్నాడా? అప్పటికి యేసుక్రీస్తుల వారు యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడా? అప్పటికి యేసుక్రీస్తు వారికి వంశవలి ఉందా? లేదు. మరి ఈ విధంగా ఎందుకు ఆలోచించలేకపోయారు బైబిల్ పండితులు, బైబిల్ ప్రొఫెసర్స్లు, బైబిల్ బోధకులు? ఈ విధంగా ఎందుకు ఆలోచించలేకపోయారు? క్రీస్తునందు ప్రియులారా, జగత్తు పునాది వెయ్యబడక మునిపే యేసుక్రీస్తు వారు పరలోకములో తండ్రికి పుట్టి ఉన్నాడు. అది అసలు సిసలైనటువంటి పుట్టుక. ఈ లోకములో యేసుక్రీస్తు వారు కేవలం ఈ లోకానికి ప్రవేశించడానికి మాత్రమే ఈ లోకములో రావాల్సి వచ్చింది కనుక యేసుక్రీస్తు వారు మరియకు పుట్టాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క అసలు సిసలైనటువంటి పుట్టుక భూమి మీద మొదట జరగలేదు, గాని పరలోకములో అతను ఒక పుట్టుక జరిగింది. మరి యేసుక్రీస్తు వారు పరలోకములో పుట్టినప్పుడు భౌతికంగా యేసుక్రీస్తు వారిని తల్లి గాని తండ్రి గాని ఉన్నారు? లేదు. యేసుక్రీస్తు వారికి వంశవలి ఉందా? లేదండి, లేదు. కనుక ప్రియులారా, ఈ విధంగా ఈ కోణంలో ఆలోచించకుండా మనం డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయారంటే దేవదూతల దగ్గర వెళ్ళిపోయారండి. దేవదూతల దగ్గర వెళ్ళిపోయారు. గనుక మెల్కీసెదెకు అనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే. తల్లి లేదు, తండ్రి లేదు, వంశవలి లేదు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఆయన పరలోకములో తండ్రికి పుట్టినప్పుడు గాని
ప్రియులారా, భూమి మీద మరియకు పుట్టినంత వరకు గాని యేసుక్రీస్తు వారు వంశవలి లేనివాడుగానే ఉన్నాడు, తల్లిదండ్రులు లేనివాడుగానే బైబిల్ గ్రంథం అందు కనబడతాడు. గనక యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే పుట్టినవాడు. మరొక మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం చదవండి ప్రియులారా. యేసు అబ్రహాము పుట్టక మునిపే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, యూదులు అడుగుతున్నారు యేసు ప్రభుని, మా తండ్రి అయినటువంటి అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడివా అని యూదులు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూడాలి అని మిగుల ఆశ కలిగి ఉండెను. నా దినము చూసి ఆయన ఆనందించాడు, సంతోషించాడు అని యూదులను చెప్తూ యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అంటున్నాడు. మీ తండ్రి అయినటువంటి అబ్రహాం పుట్టక మునిపే నేను పుట్టి ఉన్నాను. మీ తండ్రి అయిన అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పాడు. అంటే అబ్రహాము పుట్టక మునుపు యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు, అబ్రహాం పుట్టక మునుపు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రియులారా, అలా ఉన్న యేసుక్రీస్తు వారిని, అలా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని తల్లిదండ్రులు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా తల్లిదండ్రులు? లేరు. అప్పటికి యేసుక్రీస్తు వారికి వంశవలి ఉందా? లేదు ప్రియులారా. కనుక మెల్కీసెదెకు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అబ్రహాముని కలిసి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాము దగ్గర దశమ భాగము తీసుకున్న మెల్కీసెదెకు ఎవరు అంటే దేవదూతలు కాదు ప్రియులారా, యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి. ఎందుకంటే అబ్రహాము కంటే గొప్పవారు ఆ కాలములో ఎవరు కూడా లేరు. కనాను దేశమే పొందడానికి వాగ్దానం పొందిన వ్యక్తి, ఆయన మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి. అతని కంటే గొప్పవాడే అబ్రహాముని దీవించాలి, ఆశీర్వదించాలి. ఆ గొప్ప వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇదిగో యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక మునిపే నేను పుట్టి ఉన్నాను, నేను ఉన్నాను. అప్పుడు యేసుక్రీస్తు వారికి తల్లి లేరు, యేసుక్రీస్తు వారికి తండ్రి లేడు, యేసుక్రీస్తు వారికి వంశవాళి లేదు. అంటే ఈ మెల్కీసెదెకు ఎవరన్నమాట చెప్పండి? లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు.